హలో అందరికీ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది కదా! వీడియోస్ అయితే పోస్ట్ చేసి. నాకైతే అస్సలు కుదరట్లేదనమాట. మా వారికొచ్చేసి ఆఫీస్ ఉంటుంది. ఎవ్రీడే వెళ్ళాల్సొస్తుంది. ఇంకా తను ఆఫీస్‌కెళ్లారంటే మార్నింగ్ హడావుడిగా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలకి కూడా మధ్యాహ్నమే ఫుడ్ పెట్టేయాలి. ఇంకా వాళ్ళని పడుకోబెట్టాలి. ఇంక ఇదంతా ఉంటుంది కాబట్టి నాకింక కిచెన్‌లో అయితే ఎక్కువ సేపు ఉండట్లేదనమాట. ఇంకా నాకు వీడియోస్ తీయడానికి కూడా అంత కుదరట్లేదు. ఇంకా బిజీ అయిపోయాను. ఇంకా ఈ వ్లాగొచ్చేసి లాస్ట్ వీకెండ్ అనమాట. ఇంకా ఆ రోజు ముందు రోజైతే గారెలకైతే పప్పు నానబెట్టేసాను. ఇంకా మనం గారెలు వేసుకోవాలంటే ఒక 5, 6 గంటల ముందైనా ప్లాన్ జేసుకోవాలి గదా! సో, మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఫస్ట్ ఈ పప్పు కడిగేసుకొని చక్కగా మిక్సీ పట్టేసాననమాట. ఇంకా పిల్లలకైతే సెపరేట్ తీస్తాను కొద్దిగా. అండ్ ఏదైనా మా పిల్లలకి సెపరేట్ చేయాల్సిందే. వాళ్ళసలు ఏమి తినరు. చాలా సార్లు చెప్పాను గదా! సో, పిల్లలకైతే ప్లెయిన్ వేస్తున్నాను. మాకు మాత్రం మిర్చి అండ్ ఆనియన్ వేస్తున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తే చాలా బావుంటాయి. కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు ప్రెజెంట్. అండ్ కర్రీ లీవ్స్ కూడా డ్రై ఉన్నాయి. ఇంకా వేస్తే ఎలా ఉంటుందో అని జెప్పేసి ఇంకా అవైతే వేయలేదు. ఇంకా ఏవున్నా లేకపోయినా మిర్చి అండ్ ఆనియన్ ఉంటే చాలు కదా! ఇంకా వీటితో అయితే వేసేసాననమాట. ఇంకా మినపప్పుతోనే వేస్తాము. కానీ వడలు అండ్ గారెలు అంటాము. ఈ రెండిటికి తేడా ఏంటో తెలిసినోళ్ళు కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మా ప్లాన్స్ ఏంటంటే మాకు సమ్మర్ వచ్చిందంటే చాలు మేమసలు బయటే ఉండేవాళ్ళం మాక్సిమం. కానీ ఇప్పుడేంటంటే మా వారికి కొంచెం వర్క్ ఎక్కువుంటుంది. దట్ ఆఫీస్‌లో. సో, తను వెళ్తున్నారు. ఇంక ఇంటి దగ్గర నాకు ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాలంటే అంత కుదరట్లేదు. ఎప్పుడు మా వారుంటే ఇంకా మార్నింగే బయటికెళ్ళిపోయి కాసేపు సరదాగా అలా బయట ఆడిపించేసి తీసుకొస్తాము. ఒకవేళ ఎలాగైనా తీసుకెళ్ళాలి అనుకున్నా సరే గాలయితే చాలా ఎక్కువొస్తుంది. ఎంత ఎండొచ్చినా దానికి డబుల్ గాలొస్తుంది. అంత గాల్లో అయితే కష్టం అసల పిల్లలతో. ఇంకా అలా అని జెప్పేసి ఆ రీజన్‌తో గూడా మేమింకా బయటకైతే వెళ్ళలేకపోతున్నాము. సో, ఇప్పుడైతే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా బయటకైతే తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నామనమాట. ఇంకా ఈ గార్ల పిండి మిక్సీ పట్టేటప్పుడైతే నేను కొంచెం గూడా వాటరేయను. అయితే ప్లెయిన్ వేసేటప్పుడైతే కొంచెం తడి చేసుకుంటాం గదా చెయ్య. సో, అలా వేసేస్తాను. ఈ మిగతా వాటిలో అయితే ఆనియన్ ఏస్తాం గాబట్టి దాని నుంచి వాటరొస్తుంది గాబట్టి ఇంకది సరిపోతుంది. కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలీదు. ఆనియన్స్ వేసినవైతే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. కానీ ప్లెయిన్ మాత్రం గట్టిగా వస్తాయి. ఇదే నాకెప్పుడూ అర్థం గాదు. ఎన్ని సార్లు వేసినా, ఎలా వేసినా అసలు సాఫ్ట్‌గానే రావు. ఆయిల్ అయితే అస్సలు లాగదు గానీ, గట్టిగా వస్తాయి. ప్లెయిన్ వేసేప్పుడు ఏమన్నా యాడ్ చేస్తే గనక సాఫ్ట్‌గా వస్తాయా? తెలిస్తే కామెంట్ చేసేయండి అది గూడా. ఇంకా ఫస్ట్ వాయి అయిన వెంటనే గూడా నా పిల్లలకి అండ్ మా వారికి అయితే ఇచ్చేస్తాననమాట వేడి వేడిగా. నేను కూడా ఒక్కొక్కటి అక్కడే ఉండి తింటాను. సో, వేడిగా తింటేనే ఇష్టం మాకు ఇలా స్నాక్స్ గాని ఏమైనా. చాలామంది ఇలానే ఇష్టపడతారు. అంటే అన్నీ అయిపోయాక ఒకసారి కలిపి తిందాము అనేది ఉండదు. ఇలా ఒక్కో వాయి తర్వాత వేడి వేడిగా ప్లేట్స్‌లో ఏసి ఇచ్చేస్తాను. ఇక్కడనే కాదు మా అత్తయ్య, మావయ్య గారికైనా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే ఇలానే చేస్తాను. అంటే ఇవనే కాదు పకోడీ గాని ఏమైనా వేడి వేడిగా స్నాక్స్ ఇలా ఏమన్నా చేసిన టిఫిన్స్ అయినా సరే మాక్సిమం ఇలానే తింటాము. ఇంకా మా పిల్లలకైతే ఫుడ్ విషయంలో ఆరాటం ఎక్కువ, ఆకలి తక్కువనమాట. ఎంత ఇదిగా వస్తారో చూస్తే ఎంత ముచ్చటేస్తుందో ఇలా వేసిన వెంటనే వస్తారని జెప్పేసి. కానీ తినకుండా అన్నీ వేస్ట్ చేస్తారు. ఇంక మళ్ళీ నేను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అన్నీ పెట్టాలనమాట. ఇంకా జున్ను ఇక్కడ ఇంకా కావాలని అడుగుతున్నాడు. ఆ 2 గూడా తినడు. వాటిని తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి తినిపిస్తాడు. ఇంకా అభిగాడైతే టాయ్స్‌కి తినిపిస్తాడు. ఇంకా జున్ను అయితే ఇదివరకు ఆనియన్స్ ఉన్నవైతే తినేవాడు గాదు. ఇంక ఈసారి నేను ఆనియన్స్ దగ్గరుండి తినిపిచ్చాననమాట. ఇంక చక్కగా తిన్నాడు. అభి గూడా తిన్నాడు. ఇవాళనిపించింది ఇంక ఎప్పుడు గారెలు వేసినా సరే ఇంకా ప్లెయిన్ అయితే వేయనవసరం లేదని జెప్పేసి. ఇంక మిగతావి గూడా వేసేసి ఇంక నేను తింటూ పిల్లలకైతే పెట్టేశాను. అవి పడుతూ
హమ్మయ్య! ఇంక గారెల పురాణం అయితే అయిపోయింది. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే చాలా బోర్ కొట్టేసింది. నిజంగా చెప్తున్నా గదా! ఇంకా ఎలాగోలా అయితే దాన్నయితే ఫినిష్ చేశాను ఏదో ఒకటి చెప్పుకుంటూ. ఇంకేదో సోది చెప్పాననుకోకండి. ఉన్నదే చెప్పాను. ఇంక చెప్పాను గదా! చిన్న పనుండయితే బయటకొచ్చాము. ఇంక తినిన తర్వాత. ఇంక బయటకొస్తే వచ్చే ముందు ఏం లేదు కానీ, వచ్చిన తర్వాత సడెన్‌గా చిన్న చిన్న వడగళ్ళ వానొచ్చిందనమాట. ఇంక వెంటనే ఆగిపోయిందది గూడా. ఇంక వచ్చేప్పుడైతే షాప్‌కెళ్ళాము. ఇంకా ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము. ఫిష్‌తో పాటు ఇంకొన్ని తెచ్చుకోవాల్సొచ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే, నేను వెళ్ళే ముందే పప్పు నానబెట్టేసాననమాట కర్రీకని జెప్పేసి. అందులో అన్నీ వేసేసాను. టమాటా అండ్ డ్రై మ్యాంగో ఉంటాయి గదా! అవి. అలా అన్నీ వేసేసి కుక్కర్‌లో సైడ్ పెట్టయితే వచ్చాననమాట. మళ్ళీ లేటయితే మనకి ఫుడ్ లేటవుతుంది. త్వరగా అయిపోతుంది కుక్కర్‌లో పెట్టేస్తే అని జెప్పేసి. ఇంకా ఆ విషయం అయితే మా వారికి తెలీదు. తను సెపరేట్‌గా తీసుకున్నారు. నేను స్నాక్స్ తీసుకున్నాను. ఇంక మేమెప్పుడు ఫిష్ తీసుకున్నా పిల్లలకు కూడా సాల్మన్ తీసుకుంటాం గదా! సో, అది గూడా తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అయితే ఫస్ట్ పప్పు పెట్టేసాననమాట. ఇంకా అది అవుతూ ఉంటుంది గదా! మా వారొచ్చేసి ఫిష్‌ని కట్ చేస్తున్నారు. ఈలోపు ఇంకా నగ్గెట్స్ అనో, ఏవో డిప్పర్స్ అనో ఏవేవో నేమ్స్ చెప్పుంటాయి. మొత్తం ఒకటే కాకపోతే షేప్స్ ఉంటాయి అంతే. ఇంకా ఇవి ఎప్పుడైనా పెడదాంలే ఓవెన్‌లో ఎప్పుడైనా స్నాక్స్‌గా ఉంటాయిలే అన్నట్టు తీసుకొచ్చాము. ఇంక మా పిల్లలైతే ఇంక వదలలేదు ఓవెన్‌లో పెట్టే వరకు. ఇంక సరే ఇంక ఫుడ్ లేట్ అవుతుంది. ఇవి తిందాంలే అని జెప్పేసి ఇంక అవి పెట్టేసాము. ఇంక మా వారు ఈ ఫిష్ కట్ చేసే టైంలో నేను ఆనియన్స్ కట్ చేసేసాను. హెడ్ గూడా ఏస్తావా? ఇంకా నేను కూడా ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. లక్కీగా మసాలా అయితే ఏం చేయలేదు. ఈలోపు మా వారన్నారు, "ఇవి ఫ్రై చేసేసి పప్పుతో పాటు తిందాం" అని జెప్పేసన్నారు. ఇంకా ఆనియన్స్ కట్ చేసినవి ఏం జేయాలని జెప్పేసి వాటిని గూడా ఏదోటి చేద్దాంలే అని జెప్పేసి ఇంక వాటిని గూడా ఫ్రై జేస్తూ ఉన్నాననమాట. ఇంకోటేంటంటే రాగి జావ గూడా చేశాను మా పిల్లలకి. అది గూడా వాళ్ళకి నచ్చలేదు. చక్కగా బెల్లం గూడా వేశాను. అయినా వాళ్ళకి నచ్చలేదు. నేనైతే మా పిల్లల కోసం చాలా వెరైటీస్ చేస్తాను. వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒకటి వండాలని చూస్తాను. స్నాక్స్ కానీ ఏమైనా సరే. కానీ వాళ్ళకస్సలు నచ్చవు. తింటారు ఫస్ట్‌లో కొద్దిగా తర్వాతయితే వదిలేస్తారు. ఇంకా వాళ్ళు తినేయి ఏమున్నాయంటే ఆ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవైతే అస్సలు వద్దనకుండా తింటారు. అందరి పిల్లలు సేమే గదా! కానీ ఏంటంటే మేము కొంచెం హెల్తీగా ఇవ్వాలి. ఇంకా చివరికి వాళ్ళేమి తినకపోతే ఒక్కో రోజు ఇంకా బయట ఫుడ్డే పెట్టాల్సొస్తుంది. ఇంకా జున్నుకైతే ఫస్ట్ 2 ఇయర్స్ షుగర్ అనేది తెలీదసల. అభిగాడయితే ఇంకా 6 మంత్స్ తర్వాత నుంచే అన్నీ స్టార్ట్ జేశాడు. కానీ వీళ్ళిలా ఔట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ తింటే ఏమన్నా అవుతదేమో అని కొంచెం భయమనమాట. సో, ఆ రీజన్‌తోనే బలవంతంగా ఇంక వాళ్ళు తినకపోయినా గంట సేపయినా సరే కూర్చొని బెడతాను. ఇంక ఈ సాల్మన్ అయితే మీకు చెప్పాను గదా! చాలా సార్లు లైట్‌గా ఫ్రై చేసేస్తానంతే. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తే కొంచెం చిల్లీ పౌడర్ వేస్తానంతే. ఇంకా ఇవి అయితే అభి తింటాడు గానీ జున్నుగాడికైతే దీన్ని గూడా చాలా బలవంతంగా పెట్టాలి. ఇంకా వీటినైతే లైట్‌గా ఆయిల్‌లో వేసేస్తామంతే. ఫ్రై చేస్తామంతే. ఇంకా మసాలాలవేమి యాడ్ చేయము. ఇంకా ఈ మ్యాక్రిల్ గూడా చక్కగా ఫ్రై చేస్తే ఉట్టివే తినేయొచ్చు. బావుంటాయి ఇవి గూడా. సో, ఇవి గూడా పెట్టొచ్చు గానీ, ఇంకా అందులో ముళ్ళుంటాయేమో అని భయంతో అయితే పెట్టము మ్యాక్రిల్. ఇంకా వీటిని ఫ్రై చేస్తూనే ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసాము. అండ్ ఇంకో సైడ్ అయితే ఆనియన్స్ చెప్పాను గదా నేను. వీటిలో అయితే ఇంకా ఎగ్ వేసేద్దామన్నారు మా వారు. నాకప్పుడు కూడా ఐడియా రాలేదు. మళ్ళీ ఏం వేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా అలా దీన్నయితే ఇంక ఎగ్ పొరుటయితే చేసేసాము. ఇంకిలా ఇవాళైతే అనుకుని పప్పు చేస్తే, అనుకోకుండా సైడ్ డిష్‌గా ఇన్ని చేయాల్సొచ్చింది. ఇంక ఇవాల్టికైతే ఇంతే నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.